వన్ థింగ్ అయితే పక్కా గ్యారంటీ, కంటెంట్ లవర్స్ కి ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రోకడైల్ ఫెస్టివల్. బికాస్ ఇయర్ ఓన్లీ మూవీసే కాదు, కొన్ని అదిరిపోయే సిరీస్ కూడా రాబోతున్నాయి. ఇన్ విచ్ కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ సిరీస్ సీక్వెల్స్ అయితే మరికొన్ని కొత్తగా స్టార్ట్ అవబోతున్నాయి. సో మరి ఆ లిస్ట్ ఏంటో టైం వేస్ట్ లేకుండా ఈ వీడియోలో చూద్దాము. బట్ బిఫోర్ దట్ ఆల్రెడీ ఇయర్ రిలీజ్ అవబోతున్న మోస్ట్ హైప్ మూవీ లిస్ట్ అప్లోడ్ చేశాను. అండ్ థ్యాంక్స్ టు యూ, ఆ వీడియోకి చాలా మంచి రీచ్ వచ్చింది. బట్ అకార్డింగ్ టు స్టాట్స్, ఆ వీడియో చూసిన దాంట్లో 90% ఆఫ్ ది ఆడియన్స్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సో అందుకే గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే లాస్ట్ వీడియో లాగానే ఈ వీడియోకి కూడా లైక్, షేర్ అను కమెంట్ చేసి రీచ్ పెంచండి. ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం లెట్స్ గో. స్టార్టింగ్ ఫ్రమ్ 10, ఎ నైట్ ఆఫ్ ది 7 కింగ్డమ్స్. సో వరల్డ్ లోనే చాలా పాపులర్ అయిన గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ ఫ్రాంచైజ్ నుంచి ఆల్రెడీ ఒక ప్రీక్వెల్ లాగా హౌస్ ఆఫ్ డ్రాగన్ సిరీస్ రిలీజ్ చేశారు. ఇన్ విచ్ టార్గెరియన్ బ్లడ్ లైన్ గురించి మనకు చెప్తున్నారు. అండ్ ఆ సిరీస్ కూడా మైండ్ బ్లోయింగ్ ఉంటది కాబట్టి అది కూడా పెద్ద హిట్ అయింది. సో ఇప్పుడు నైట్ ఆఫ్ ది 7 కింగ్డమ్స్ కూడా జీఓటీ ఫ్రాంచైజ్ కి ఒక ప్రీక్వెల్ స్పిన్ ఆఫ్ లాంటిది. వెరీ సిరీస్ యాక్చువల్ టైం లైన్ వచ్చేసి జీఓటీ 100 ఇయర్స్ ముందు, హౌస్ ఆఫ్ డ్రాగన్ 80 ఇయర్స్ తర్వాత. సో టెక్నికలీ ఆ రెండు సిరీస్ మధ్యలో ఏం జరిగిందో ఈ సిరీస్ లో మనకి చూపిస్తారు. వేర్ జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ రాసిన ది హెజ్నెట్ అనే నావెల్ అడాప్టేషన్ ఈ సిరీస్. ఇన్ విచ్ సర్ డంకెన్ అను తన స్క్వేర్ అండ్ ఎగ్ వీళ్ళిద్దరూ కలిసి వెస్ట్రోస్ లో చేసే అడ్వెంచర్స్ గురించి మనకి ఈ సిరీస్ లో చూపిపోతున్నారు. సో నేనైతే ఫస్ట్ లో స్పిన్ ఆఫ్స్ ని పెద్దగా నమ్మేవాడిని కాదు. బట్ హౌస్ ఆఫ్ డ్రాగన్ నా ఒపీనియన్ కంప్లీట్ గా చేంజ్ చేసింది. బికాస్ సేమ్ జీఓటీ లెవెల్ ఆఫ్ రైటింగ్ అను డైరెక్షన్ ఆ సిరీస్ లో ఉంది. సో మళ్ళీ అదే హెచ్బిఓ వాళ్ళు ఈ సిరీస్ ని తయారు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నాకు ఈ సిరీస్ మీద కొంచెం నమ్మకం ఉంది. దట్ డెఫినెట్లీ ఈ సిరీస్ సర్ప్రైజ్ చేసిద్దని. సో ఒకవేళ ఈ సిరీస్ లో కూడా అదే లెవెల్ ఆఫ్ రైటింగ్ అను డైరెక్షన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా జీఓటీ ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఉంటారు. బికాస్ సైమల్టేనియస్లీ ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ హౌస్ ఆఫ్ డ్రాగన్ ఈ సిరీస్ కంటిన్యూస్లీ వస్తాయి కాబట్టి. ఇంకా కమింగ్ టు 9th, వెల్కమ్ టు డేరీ. సో ఇది వచ్చేసి హారర్ జానర్ లోనే చాలా పాపులర్ అయిన ఇట్ మూవీ ఫ్రాంచైజీ కనెక్టెడ్. వెరీ సిరీస్ వచ్చేసి ఇట్ ఫ్రాంచైజీ ప్రిక్వెల్. ఇన్ విచ్ యాక్చువల్లీ పెన్నీవైజ్ ఒరిజిన్ స్టోరీ ఈ సిరీస్ లో మనకి చూపిపోతున్నారు. వేర్ 1960s టైం పీరియడ్ లో డేరీ అనే ఒక స్మాల్ టౌన్ లో జరిగే స్టోరీ ఇది. అండ్ బిల్ స్కార్స్గార్డ్ ఈస్ రిటర్నింగ్ విత్ హిస్ క్రీపీ స్మైల్ ఫర్ దిస్ సిరీస్. సో యాక్చువల్లీ నాకు గుర్తున్నంత వరకు హారర్ జానర్ లో మంచి ఎంటర్టైనింగ్ సిరీస్ అయితే రాలేదు. సో ఐ డెఫినెట్లీ థింక్ ఈ సిరీస్ ఆ స్పేస్ ని ఫిల్ చేసిద్దని. బికాస్ ఆల్రెడీ ఇట్ మూవీస్ చూడడానికి బాగుంటాయి. సో ఆ మూవీస్ ని డైరెక్ట్ చేసిన యాండీ ముషిటియే మళ్ళీ ఈ సిరీస్ ని డైరెక్ట్ చేయడానికి రిటర్న్ అయ్యాడు. ఇన్ విచ్ మోస్ట్ ఆఫ్ ది ఎపిసోడ్స్ తను డైరెక్ట్ చేశాడు. అండ్ అలాగే ఈ సిరీస్ ని హెచ్బిఓ మ్యాక్స్ తయారు చేస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా ఈ రీజన్స్ మూలాన ఐ ఎక్స్పెక్ట్ దిస్ సిరీస్ విల్ బి ఇంట్రెస్టింగ్. ఇంకా 8th ప్లేస్ లో ఏలియన్ ఎర్త్. సో ఈ సిరీస్ కూడా చాలా పాపులర్ అయిన ఏలియన్ ఫ్రాంచైజీ కనెక్టెడ్. వేరే సిరీస్ టైమ్ లైన్ వచ్చేసి రెడ్లీ స్కాట్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ ఏలియన్ మూవీ విచ్ వాస్ రిలీజ్డ్ ఇన్ 1979, దానికన్నా ఒక 2 years ముందు. అండ్ ఏలియన్ కావనెంట్ కి 19 years తర్వాత. సో ఈ సిరీస్ వచ్చేసి 2120 లో టేక్ ప్లేస్ అవుతుంది. వేరే దీంట్లో టైటిల్ కి తగ్గట్టు అర్త్ సైడ్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు. ఇన్ విచ్ మనకు కంపెనీ ఆర్ కార్పొరేషన్ సైడ్ కూడా ఈ సిరీస్ లో చూపిపోతున్నారంట. సో ఫస్ట్ లో ఈ సిరీస్ అనౌన్స్ చేసినప్పుడు పెద్దగా ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు. బట్ ఎప్పుడైతే ఏలియన్ రోమిలస్ పెద్ద హిట్ అయిందో స్లోగా ఈ సిరీస్ మీద కూడా ఇంట్రెస్ట్ ను హైప్ ఆడియన్స్ క్రియేట్ అయింది. సో ఆ రోమిలస్ మూవీలో చూపించిన స్టైల్ ఆర్ టచ్ ని గనక మళ్ళీ ఈ సిరీస్ లో రెప్లికేట్ చేస్తే ఖచ్చితంగా ఈ సిరీస్ చాలా పెద్ద హిట్ అయ్యిద్ది. అండ్ ద ఇంట్రెస్టింగ్ థింగ్ ఈస్ ఈ సిరీస్ ప్రొడక్షన్ లో రెడ్లీ స్కాట్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఇన్వాల్వ్ అయ్యాడంట. సో లెట్ us hope మళ్ళీ ప్రొమీథియస్ ను కాంబినెంట్ లాగా ఈ సిరీస్ ని చెడగొట్టకూడదని. అండ్ ఏలియన్ ఫ్రాంచైజ్ గురించి తెలుసుకోవాలంటే ఐ బటన్ మీద క్లిక్ చేయండి. కంప్లీట్ స్టోరీ లైన్ మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఫ్రమ్ నౌ లెట్ us go for sequels. వేరే 7th ప్లేస్ లో వచ్చేసి స్క్విడ్ గేమ్ సీజన్ 3. సో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ 2024 లోనే సీజన్ 2 రిలీజ్ చేశారు. సో యాక్చువల్లీ సీజన్ 2 అప్పుడే సీజన్ 3 ని కూడా షూట్ చేశారు. సో అందుకే ఇంత క్విక్ గా ఇయర్ 2025 లో సీజన్ 3 రిలీజ్ చేయబోతున్నారు. సో ఈ సిరీస్ కి డెఫినెట్లీ హైప్ అయితే మామూలుగా లేదు. బికాస్ సీజన్ 2 బికేమ్ నెట్ఫ్లిక్స్ హైయెస్ట్ డెబ్యూ సిరీస్ టు వాచ్. మరి లిటరలీ ఈ సిరీస్ రిలీజ్ అయిన దగ్గర నుంచి 60 to 70 million ఆడియన్స్ సీజన్ 2 చూసారంట. బట్ నాతో పాటు మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ కి సీజన్ 2 మీద మిక్స్డ్ రెస్పాన్స్. బికాస్ అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ సీజన్ 2 రీచ్ అవ్వలేదు. అంటే క్లియర్ గా కనపడింది సీజన్ 2 ని సీజన్ 3 కోసం డ్రాగ్ చేశారని. బట్ స్టిల్ సీజన్ 2 క్లిఫ్ హ్యాంగర్ మూలాన అసలు మొత్తం గేమ్ ని ఎలా కంక్లూడ్ చేస్తారు, వాళ్ళు ఎలా ఆపగలరు వీళ్ళని అని తెలుసుకోవడానికి ఎవ్రీవన్ ఇస్ వెరీ ఎక్సైటెడ్. ఇంకా ఆఫ్టర్ దట్ 6th ప్లేస్ లో నెట్ఫ్లిక్స్ నుంచి ఇంకో మచ్ అవైటెడ్ సీక్వెల్ విచ్ ఇస్ వెడ్నెస్డే సీజన్ 2. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ స్క్విడ్ గేమ్ తో పాటు ఏదైనా నెట్ఫ్లిక్స్ లో బాగా హిట్ అయిన సిరీస్ ఉందా అంటే అది ఖచ్చితంగా వెడ్నెస్డే. బికాస్ మెయిన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు సెట్ చేసిన బ్యాక్ డ్రాప్ అందరికి బాగా నచ్చింది. విచ్ ఇస్ స్పూకీ అండ్ మిస్టికల్ వైబ్ ఇంక్లూడింగ్ స్టూడెంట్స్. అండ్ మెయిన్లీ జనా ఆర్టెగా పర్ఫార్మెన్స్ అండ్ వెడ్నెస్డే క్యారెక్టర్ రైటింగ్ అందరికి
అందరికీ చాలా నచ్చింది. సో సీజన్ 1 తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని ఫైనలీ 2025 లో సీజన్ 2 రిలీజ్ చేయబోతున్నారు. సో ఈ సీజన్ ని ఫస్ట్ సీజన్ డైరెక్ట్ చేసిన టిమ్ బర్టన్ మళ్ళీ డైరెక్ట్ చేయబోతున్నాడు, విచ్ ఇస్ రియలీ అ గుడ్ థింగ్. అండ్ అలాగే సీజన్ 1 లాస్ట్ లో అసలు తనకి ఎవరు మెసేజ్ చేశారు అని క్రియేట్ చేసిన మిస్టరీని సీజన్ 2 లో ఎలా సాల్వ్ చేస్తారో చూడాలి. అండ్ ఇంకా 5th ప్లేస్ లో ది బేర్. సో ఈ సిరీస్ కంటిన్యూస్లీ 3 బెస్ట్ సీజన్స్ డెలివర్ చేసింది అండ్ నౌ ఇట్స్ రెడీ ఫర్ ఇట్స్ 4th సీజన్. సో నో డౌట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. అందుకే 4th సీజన్ నేనైతే చాలా ఇంట్రెస్టెడ్ గా వెయిట్ చేస్తున్నాను, బికాస్ నాకు చూడాలి సీజన్ 3 ఎండింగ్ లో రివ్యూస్ అలా వచ్చాక ఇప్పుడు కార్మి ఏం చేస్తాడని. అండ్ అలాగే 3rd సీజన్ లో రిచేను తన మధ్యలో బాండింగ్ చాలా బాగా డెవలప్ చేసిన లాస్ట్ లో మళ్ళీ చెడగొట్టారు. సో మళ్ళీ వాళ్ళిద్దరూ ఎలా కలుస్తారు అండ్ అలాగే తన లవర్ తన సారీ చెప్తాడా అండ్ అన్నిటికన్నా మెయిన్లీ సిడ్నీ వీళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోద్దా. సో ఇలా 4th సీజన్ కి అయితే చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో మరి ఆ క్వశ్చన్స్ అన్నిటిని 4th సీజన్ లో కంక్లూడ్ చేస్తారా ఆర్ ఎల్స్ 5th సీజన్ తీసుకెళ్తారో వి డోంట్ నో. బట్ స్టిల్ వాళ్ళ స్టోరీ టెల్లింగ్ ఆర్ డైరెక్షన్ కి ఎన్ని సీజన్స్ వచ్చినా మనం ఈజీగా చూసేయొచ్చు. ఇంకా కమింగ్ టు 4th ప్లేస్, వన్ ఆఫ్ ది పాపులర్ గేమ్ అడాప్టేషన్ అయిన లాస్ట్ ఆఫ్ అస్ సీజన్ 2. సో ఈ సిరీస్ సీజన్ 1 రిలీజ్ అవ్వక ముందు గేమ్ ఫ్యాన్స్ వర్ వెరీ స్కెప్టికల్. వాళ్ళలో నేను ఒకండి, బికాస్ గేమ్ అయితే చాలా బాగుంటది. సో మరి దాన్ని సిరీస్ లాగా ఎలా అడాప్ట్ చేస్తారనేది ఇట్ వాస్ అ బిగ్ క్వశ్చన్. బట్ వాళ్ళు ఎక్సలెంట్ క్వాలిటీతో గేమ్ మొత్తాన్ని సిరీస్ లాగా ఎక్సలెంట్ గా తీశారు. సో యాక్చువల్లీ గేమ్ ఫస్ట్ పార్ట్ మొత్తాన్ని సీజన్ 1 లో కవర్ చేసేసారు. సో అందుకే ఇంకా ఓన్లీ సెకండ్ పార్ట్ స్టోరీయే మిగిలింది. బట్ మేకర్స్ అన్నారు వాళ్ళు ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారని. అంటే దాని అర్థం వీళ్ళు కుదిరితే 3rd సీజన్ కూడా తీయడానికి రెడీగా ఉన్నారు. సో డెఫినెట్లీ గేమ్ ఫ్యాన్స్ అందరికీ తెలుసు సీజన్ 2 ఏ లెవెల్లో ఉండిద్దని, బికాస్ ఖచ్చితంగా సీజన్ 2 లో కొన్ని మైండ్ పోయే ప్లాట్ పాయింట్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ రిలీజ్ అయిన కొన్ని సీన్స్ అవి చూస్తుంటే గేమ్ లో తీయడానికి చాలా కష్టమైన సీన్స్ అన్నిటిని కూడా యాస్టిస్ సిరీస్ లో తీశారు. సో మరి ఎఫర్ట్స్ అయితే బాగా పెట్టారని అర్థమవుతుంది. సో మరి గేమ్ సెకండ్ పార్ట్ లాగానే ఈ సిరీస్ కూడా షాక్ లెవెల్ ఇచ్చిద్దో లేదో చూడాలి. ఆర్ ఎల్స్ వీళ్ళు సిరీస్ కోసం స్టోరీ ఏమైనా చేంజ్ చేశారా అని. బిఫోర్ గోయింగ్ టు టాప్ 3 లెట్ us see some స్పెషల్ మెన్షన్స్. అంటే ఈ సిరీస్ ఇంట్రెస్టింగే కానీ లిస్ట్ లో వచ్చేంత కాదు. లైక్ ఇఫ్ యూ టేక్ మార్వల్స్ ఐరన్ హార్ట్ అను వండర్ మ్యాన్. సో మార్వల్ ట్రాక్ రికార్డ్ మూలాన ఈ సిరీస్ మీద కూడా నాకు పెద్దగా హోప్ ఏమీ లేదు, బికాస్ మెయిన్లీ ఐరన్ హార్ట్ అనే సిరీస్ కి వాళ్ళు మొత్తం చేంజ్ చేయక ముందు గ్రీన్ లైట్ ఇచ్చారు. వేర్ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాలి, రీషూట్స్ అని చెప్పి ఈ ఇయర్ కి పోస్ట్పోన్ చేశారు. సో అందుకే నాకు ఐరన్ హార్ట్ మీద పెద్దగా నమ్మకం లేదు. ఇంకా కమింగ్ టు వండర్ మ్యాన్, యాక్చువల్లీ కామిక్స్ లో వండర్ మ్యాన్ స్టోరీ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది, బికాస్ తన స్టోరీకి వాండాను విజన్ క్యారెక్టర్ చాలా కనెక్టెడ్. సో ఆ మొత్తం స్టోరీని స్క్రీన్ మీదకి తెస్తే ఖచ్చితంగా చూడడానికి ఇంట్రెస్టింగ్ గానే ఉండిద్ది. కానీ ఇక్కడ యాక్చువల్ క్యారెక్టర్స్ ఎవరు లేరు అండ్ అలాగే ఈ సిరీస్ ని కొంచెం డిఫరెంట్ స్టైల్లో తీస్తున్నామని చెప్పారు. సో అందుకే మరి చూడాలి ఏం చేస్తారని. ఇంకో కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించే సిరీస్ వచ్చేసి బ్లాక్ మిర్రర్ సీజన్ 7. అండ్ అలాగే ఫస్ట్ లో రిలీజ్ అయినప్పుడు 1-2 సీజన్స్ బాగా హిట్ అయ్యి తర్వాత డౌన్ అయిపోయిన యుఎన్ఎస్ సిరీస్ ఈస్ రిటర్నింగ్ విత్ దిస్ సీజన్ 5. సో యాక్చువల్లీ సిరీస్ కి ఇది ఫినాలే సీజన్. సో ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు ఖచ్చితంగా ఎండింగ్ చూడడానికి ఇంట్రెస్టెడ్ గానే ఉంటారు. అండ్ ఇంకోటి ఆలిస్ ఇన్ ది బార్డర్ ల్యాండ్ సీజన్ 3. సో యాక్చువల్లీ ఈ సిరీస్ నేను జస్ట్ కంప్లీట్ చేశాను అండ్ నాకు బాగా నచ్చింది. సో అందుకే డెఫినెట్లీ దీనికి సంబంధించి ఇంకో వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. సో ఈ సిరీస్ ది సీజన్ 3 ఇయరే వస్తుందని చెప్పి అనౌన్స్ చేశారు, కానీ ఆ తర్వాత దీనికి సంబంధించి ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇంకా నౌ లెట్ us కమ్ టు అవర్ టాప్ 3. ఇంకా 3rd ప్లేస్ లో వన్ ఆఫ్ ది పాపులర్ సిరీస్ ఫైనల్ సీజన్ విచ్ ఇస్ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5. సో వి ఆల్ నో ఆల్మోస్ట్ 10 years బ్యాక్ ఈ సిరీస్ జర్నీ స్టార్ట్ అయింది. మరి సీజన్ 1 తోనే ఇట్ బికేమ్ నెట్ఫ్లిక్స్ మోస్ట్ పాపులర్ సిరీస్. అండ్ నెక్స్ట్ రిలీజ్ అయిన సీజన్స్ లో కూడా ఈ సిరీస్ ఆ లెవెల్ మెయింటైన్ చేసింది. ఇన్ఫాక్ట్ సీజన్ 4 క్లైమాక్స్ వాస్ లిటరలీ పీక్ అండ్ లెఫ్ట్ us with lots of interesting questions. లైక్ వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఆ వన్ క్యారెక్టర్ ఎలా ఓడిస్తారు, బికాస్ స్టిల్ నౌ అప్సైడ్ డౌన్ మూలన రియల్ వరల్డ్ లో పెద్ద చేంజెస్ రాలేదు. బట్ సీజన్ 4 ఎండింగ్ లో ఆ టౌన్ మొత్తం 2 halves గా బ్రేక్ అయింది. అండ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్సైడ్ డౌన్ మిస్టరీ ఏంటి అండ్ మళ్ళీ అప్సైడ్ డౌన్ ఓపెన్ అవటం వలన అగైన్ నౌ బిల్ ఇస్ పొజెస్డ్ అండ్ ఇప్పుడు అసలు మ్యాక్స్ పరిస్థితి ఏంటి. సో ఇలా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కి 5th సీజన్ లో మనకి వీళ్ళు ఆన్సర్ ఇవ్వబోతున్నారు. అండ్ నాట్ ఓన్లీ దట్ మనం ఇప్పుడు దాకా ఫాలో అయిన ఐకానిక్ క్యారెక్టర్స్ అందరు ఆర్క్స్ ని వీళ్ళు సీజన్ తో ఎండ్ చేయబోతున్నారు. సో ఈ మొత్తాన్ని వీళ్ళు ఎలా బ్యాలెన్స్ చేసి కరెక్ట్ గా ప్యాక్ చేస్తారనేది మెయిన్ క్వశ్చన్. సో ఇంకా ప్రాపర్ ట్రైలర్ అది రాలేదు, బట్ ఒక్కసారి వచ్చాక దీని క్రేజ్ ఇంకా మామూలుగా ఉండదు. ఇంకా ఆఫ్టర్ దట్ సెకండ్ ప్లేస్ లో డేర్ డెవిల్ బార్న్ అగైన్. సో మార్వల్ సిరీస్ లైనప్ లో ఏదైనా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అంటే అది ఖచ్చితంగా డేర్ డెవిల్ బార్న్ అగైనే. బికాస్ ఫస్ట్ లో మార్వల్ ఒప్పుకోకపోయినా నెట్ఫ్లిక్స్ సిరీస్ పాపులారిటీ మూలాన వాళ్ళు ఇంకా ఆ సిరీస్ ని యాడ్ చేసుకోవాల్సి వచ్చింది. సో అందుకే మోస్ట్ అమేజింగ్ థింగ్ ఇస్ ఆ సిరీస్ లో ఉన్న అందరూ యాక్టర్స్ అండ్ క్యారెక్టర్స్ ఈ సిరీస్ లో కూడా రిటర్న్ అవుతున్నారు. అండ్ నాట్ ఓన్లీ యాక్టర్స్, మేకర్స్ ఆల్సో. అండ్ ఇంకో మెయిన్ హైలైట్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ సిరీస్ లాగానే ఈ సిరీస్ ని కూడా మెచ్యూర్ కేటగిరీలోనే ఉంచుతారంట. సో అలా టెక్నికలీ దిస్ ఇస్ మార్వల్స్ ఫస్ట్ మెచ్యూర్ కంటెంట్, అంటే డెడ్పూల్ పక్కన పెట్టేస్తే. సో యాక్చువల్లీ ఫస్ట్ లో దీన్ని 18 ఎపిసోడ్స్ లాగా రిలీజ్ చేద్దామని డిసైడ్ అయ్యారు. బట్ తర్వాత రైటర్ స్ట్రైక్ మూలాన దీన్ని 2 సీజన్స్ లాగా స్ప్లిట్ చేశారు. వేరే ఫస్ట్ సీజన్ లో 9 ఎపిసోడ్స్ అండ్ ఆ తర్వాత సెకండ్
సెకండ్ సీజన్ లో 9 ఎపిసోడ్స్ అండ్ మోస్ట్లీ 2 సీజన్స్ ని ఒకేసారి షూట్ చేసేసారంట. అండ్ అలాగే దీంట్లో డేర్ డెవిల్ ది చాలా ఫేమస్ కామిక్ బుక్ ని అడాప్ట్ చేసుకోబోతున్నారు. వేర్ ఇన్ దిస్ లాయర్ అను డేర్ డెవిల్ ఆర్క్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ చూపిస్తారంట. సో ఇలా టెక్నికల్ గాను రైటింగ్ పరంగా రెండు విధాలుగా ఈ సిరీస్ చాలా స్ట్రాంగ్ గా తయారవుతుంది. సో యాక్చువల్లీ దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఆర్ క్లిప్స్ అవన్నీ కూడా ఆల్రెడీ కామిక్ కాన్ ఈవెంట్ లో చూపించేశారు, బట్ ఇంకా అఫీషియల్ గా రిలీజ్ చేయలేదు. సో మార్వెల్ ఫ్యాన్స్ అయితే డెఫినెట్లీ దీనికోసం వెరీ ఎక్సైటెడ్. ఇంకా కమింగ్ టు ఫస్ట్ ప్లేస్ సెవెరెన్స్ సీజన్ 2. సో అకార్డింగ్ టు మీ దిస్ ఇస్ వెరీ అండర్ రేటెడ్ సిరీస్. అంటే ఈ సిరీస్ గురించి పెద్దగా ఎవరికి తెలియదు, బట్ ట్రస్ట్ మీ ఒకసారి ఈ సిరీస్ చూస్తే ఖచ్చితంగా మీరు దీనికి ఫ్యాన్ అవుతారు. మెయిన్లీ సీజన్ 1 ఎండింగ్ వాజ్ లిటరలీ మైండ్ బ్లోయింగ్. సో సీజన్ 1 2022 లో రిలీజ్ అయింది. సో ఫ్రమ్ దీన్ సీజన్ 2 కోసం నేను చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. సో ఫైనలీ 2025 లో దీని సెకండ్ సీజన్ రిలీజ్ అవుతుంది. సో అట్లీస్ట్ లెటర్స్ హోప్ కనీసం ఈ సీజన్ లో అయినా ఆ మిస్టీరియస్ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఇవ్వాలని. లైక్ తనకి అను వాళ్ళ వైఫ్ కి మధ్యలో ఉన్న రిలేషన్, అసలు వాళ్ళు చేస్తున్న జాబ్ ఏంటి అండ్ ఆ కంపెనీ అసలు ఏం దాస్తుందని. అండ్ అలాగే మెయిన్ థింగ్ సీజన్ 1 లాగానే సీజన్ 2 ని వీళ్ళు డెలివర్ చేస్తారా లేదా అని. బికాస్ ఒకళ్ళు డైల్యూట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ సిరీస్ వాల్యూ పోయిద్ది, బట్ అదే సెకండ్ సీజన్ కూడా అలాగే ల్యాండ్ చేస్తే అదిరిపోద్ది. సో ఇంకా దీస్ ఆర్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ సిరీస్ రిలీజెస్ ఇన్ 2025. సో వీటిలో మీ ఫేవరెట్స్ ఏంటి? ఏ సిరీస్ కోసం మీరు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే నేను ఏదైనా సిరీస్ మిస్ చేసి ఉంటే కింద కమెంట్స్ లో రికమెండ్ చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.